చెట్లను తీపిస్తే మనకు కూడా అసలు హరిత కేసులు కనబడుతుంది. హరిత ఎంతకెళ్ళి ఇక్కడ దగ్గర తీసేటేం కదా టేకి ముట్టుకోపోతుంది. ఈ ప్లేస్ ఎట్లుంది గారు? బాగుంటుందన్న. బాగుందండి. ఇది ఓకేనా శేఖర్ అన్న? బాగుందన్న. అడితది అన్నయ్య ఇదంతా తీస్తే అది కూడా మనకి అందుకని మనకు దేవాలయానికి 330 ఎకరాలు ఉంది కూడా మొత్తం తూర్పు దిక్కే. అందుకని మనం ఇటే డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఇటు నుంచి ముందుకు వెళ్తే సార్ మన జాగానే కదా ఇక్కడ ముందు ఇక మళ్ళీ ఇది కూడా కరెంట్ కూడా మన దగ్గర ఉంది. పవర్ దీని నుంచి కూడా మనం తీసుకోవచ్చు. నిర్మించాలని, అదేవిధంగా దీక్షా విరమణ మండపాన్ని నిర్మించాలని చెప్పి జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రత్యేకంగా దర్శనం చేసుకొని వచ్చినప్పుడు వారికి ఆలయం తరఫున ఈవో గారు ఇతర అధికారులు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ముగ్గురు కూడా ఇండివిజువల్గా లెటర్స్ రాస్తే వారు స్పందించి అక్కడి నుంచి ఒక టీం అక్కడ స్థల పరిశీలన చేయండి, అనువైన చోట ఈ 100 గదుల నిర్మాణం కానీ దీక్షా మండపం నిర్మించడానికి అనువైన స్థలాన్ని పరిశీలించమని చెప్పి అక్కడ వీటికి సంబంధించి డిఈని ఏఈని పంపించి స్థల పరిశీలన కోసం పంపించడం జరిగింది. మన తెలంగాణకు చెందినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, మన జిల్లా మంత్రులు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసింది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా 2 సార్లు వచ్చి ఒకసారి 100 కోట్లు ఇస్తాను, తర్వాత 500 కోట్లు ఇస్తాను, 600 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ఇక్కడ ప్రాప్తి చేసిన స్వామివారి కనీసం ఒక 6 రూపాయలు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూడా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కొండగట్టు దేవాలయాన్ని తెలంగాణలోనే అతిపెద్ద దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి మనమందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. త్వరలో ఇక్కడ ఒక గిరి ప్రదర్శన కూడా ప్రారంభించబోతున్నాం. ఇన్ని సంవత్సరాలుగా